అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు లేనిపోని మా పైన అగ్రిమెంట్స్ అవి పెట్టకుండా నార్మల్గా ఉండింటే బహుశా ఏదో నడుస్తూ ఉండేది. అగ్రిమెంట్లన్నీ పెట్టడం వల్ల చాలా సీరియస్గా ఒక ఇంటర్నేషనల్ దీని కింద ఒక ట్రూస్ అకార్డ్ ఉంటుంది చూడండి, పీస్ అకార్డ్. ఆ విధంగా సివిల్ వార్ జరుగుతున్నట్టు ఆ సివిల్ వార్లో రెబెల్స్కును తర్వాత గవర్నమెంట్కు మధ్యన అకార్డ్ వస్తుంది, ఆ టైప్లో పెట్టారనమాట. అదేనో ఆ పైన అఫ్ కోర్స్ మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యంతో చూస్తున్న ఇంటర్వ్యూలో ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే అదే టైంలో గిరితన్ను కిడ్నాప్ చేశారు. ఆర్ దట్ వాస్ బిఫోర్ దట్. నో, అది చెన్నారెడ్డి గారు అయిన తర్వాత, అది అంత ముందు, దీనికి సంబంధం లేదు. ఇది సెకండ్ ఫేజ్ అనుకుంటా. చెన్నారెడ్డి టైంలో ఒకటి జరిగింది, మళ్ళా రాజశేఖర రెడ్డి గారి టైంలో మళ్ళీ ఇంకోటి జరిగింది. ఐ అగ్రీ, ఆ రెండు కన్ఫ్యూజ్. దట్స్ రైట్. అక్కడి నుంచి ఐజీ నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? ఇంటెలిజెన్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అదే చాలా రోజులు ఉన్నాను గవర్నమెంట్ ఇంటెలిజెన్స్లో. దాదాపు 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు అక్కడే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ మన రోషయ్య గారు సీఎం అయిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఉన్నాను. అంటే అక్కడి నుంచి డీజీపీ ఇప్పుడు ఆ తర్వాత ఉన్నాను. అక్కడి నుంచి ఏసీబీకి వెళ్ళిపోయా. ఏసీబీలో 1 year ఉన్నా. ఏసీబీలో 1 year ఉన్నా. ఆ టైంలో మహేందర్ రెడ్డి వాజ్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్. అది అట్లాగే. ఏసీబీని గురించి 1-2 క్వశ్చన్లు మీకు వేయాలి తప్పకుండా. అది చాలా ఇంపార్టెంట్, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఒకటి, నేను దిస్ వాస్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై సర్వీస్. అంటే నాట్ వెరీ ఎర్లీ కాదనుకోండి. కలెక్టర్ చేసి వచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హార్టికల్చర్లో ఉన్నప్పుడు ఏదో ఒక కేసు వచ్చింది. మళ్ళీ ఏదో చేశాను, ఏసీబీకి ఇచ్చేద్దామన్నా. ఏదైనా చేయండి సార్, ఏసీబీకి ఇవ్వద్దు. అండ్ దే వర్ వెరీ వెరీ కన్విన్స్డ్ ఆఫ్ ఇట్. వీడు నిజంగా అవినీతిపరుడైతే అది వేరే విషయం సార్, అప్పుడు కూడా దానివల్ల ఏమి కాదు. మామూలుగా అయినా ప్రొసీజరల్ ల్యాబ్స్కు వీడిని ఇది చేసేసి కేసు పోయిందంటే వాడిని ఖతం చేసిన దాకా ఊరుకోరు అని ఒక జనరల్ డిపార్ట్మెంటల్ ఫీలింగ్. ఏందనంటే ఏసీబీ ఈజ్ ఏ హెరాస్మెంట్ డిపార్ట్మెంట్, నాట్ సో మచ్ ఏ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే జనరల్ డిపార్ట్మెంట్స్లో ఉంది. నాట్ వితౌట్ రీజన్, దేర్ ఇస్ సబ్స్టాన్షియల్ రీజన్. ఇన్ఫ్యాక్ట్ విల్ డిస్కస్ దిస్. మీరు మీ వ్యూ పాయింట్ చెప్పండి, నేను కూడా కొంచెం చెప్తాను దీని మీద. మేబీ మీరు చెప్పిన దానిలో కొంత ట్రూత్ ఉండొచ్చు. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది పర్టికులర్ ఆఫీసర్ కన్సర్న్. ఎందుకంటే ఏసీబీలో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి కదా. డీజీపీ ఏసీబీని కూడా ఉంటాడు. ఆ డీజీ ఏసీబీ నాకన్నా ముందు ఉన్నటువంటి ఆయన నాకంటే అమాయకుడు పాపమైన మన గిరీష్ కుమార్ గారు. సో అలాంటి వాళ్ళే అక్కడ అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా. సో మనకు తెలియకుండా కొంచెం లోయర్ లెవెల్లో ఏదైనా మ్యానిపులేట్ చేయడం జరగచ్చండి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా సీనియర్ ఆఫీసర్కి తెలియకుండా జూనియర్స్ని మ్యానిపులేట్ చేయడం అనేటువంటిది పాలిటీషియన్స్కు వెనతో పెట్టిన విద్య. పాలిటీషియన్స్ కావచ్చు ఆఫ్ డిఫరెంట్ టైప్స్. వాడికి ఒక ఆఫీసర్కి ఎనిమిది ఉన్నటువంటి వాడు కావచ్చు. ఒక ఆఫీసరు ఉంటాడు, వాడు కరప్ట్గా ఉంటాడు అనుకోండి, ఇంజనీర్ ఎవరు ఉంటారు అనుకోండి. ఇంకో వాడిపైన ఇంకొకడు ఉంటాడు, వాడు పెద్ద డాస్టియర్ తయారు చేసి ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాడికి వస్తుంది. సో కేసు పెట్టాలి కదా. అప్పుడప్పుడు మాకు టార్గెట్లు కూడా, అప్పుడప్పుడు కాదులేండి, జనరల్గా కూడా అరే నువ్వేం చేయడం లేదేంటా అని చెప్పని అంటాం కదా. టార్గెట్లు అంటూ ఎవరు పెట్టకపోయినా ఏం చేయడం లేదే అని అంటాం. టార్గెట్లు ఎవరు పెట్టరండి, ఎందుకంటే టార్గెట్లు పెడితే వాళ్ళకే కష్టం కదా అందరినీ పట్టుకుంటుంటే. సో అప్పుడు ఏంటి, వాళ్ళకి వస్తుంటుంది, ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కొంత ఒక్కోసారి ఫోన్ చేసి మీ పైన రిపోర్ట్ వచ్చిందంటే ఏం చేయమంటారు అంటే వాళ్ళు వెంటనే సార్ అని చెప్పని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటివి కొన్ని ఉంటాయి, ఐ కాంట్ టోటలీ డినై. బట్ దెన్ మరి కొన్ని సీనియర్ ఆఫీసర్ నోటీస్కే రాకపోవచ్చండి. ఇప్పుడు ఉన్నాడనుకోండి, ఇన్స్పెక్టర్ డిఎస్పీనో ఉన్నాడనుకోండి, ఆయన కలుస్తారు. మాకంటే ఎక్కువ డిపార్ట్మెంట్లు అన్ని విషయాలు తెలిసేది మా ఇన్స్పెక్టర్లకు డిఎస్పీల కంటే, పర్టికులర్లీ ఇన్స్పెక్టర్ లెవెల్లో చాలా వెరీ వెరీ క్రూషల్ లెవెల్ అది.
తర్వాత వాళ్ళ దగ్గరికి పోతాడు, ఎవరో ఆయన వెళ్తాడు, ఇదిగోండి మా డిపార్ట్మెంట్లో పలానా ఇంజనీర్ ఉన్నాడు, చాలా హరిబిలీ కరప్ట్, ఇక్కడ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ ప్రాపర్టీ ఉంది, అది ఇది అని చెప్పని. సో వాడు ఏం చేస్తాడు అంటేనే తీసుకుంటాడు, ఆ రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత ఇట్ నీడ్ నాట్ బి సైన్డ్ రిపోర్ట్ కదా, ఒక సోర్స్ మీద వస్తుంది ఇన్ఫర్మేషన్, సోర్స్ ఇన్ఫర్మేషన్, దానిపైన ఒక ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తాడు. సో మీ పైన ఇలా వచ్చిందండి అంటే అప్పుడు కొంచెం దాన్ని ఆయన పోయి ఏదో ప్లే చేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ చాలా కొంతమంది మంచి ఆఫీసర్లు కూడా ఏసీబీలో కూడా చాలామంది మంచి ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు కూడా కొంత వెంటనే నోటీసుకు తెస్తారు, మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడము ఇవన్నీ జరుగుతుంది. అదే పనిగా విక్టిమైజ్ చేయడం అనేటువంటిది ఉంటుందని నేను అనుకోవడంలే. పొలిటికల్గా మోటివ్తో కానీ అదే పనిగా విక్టిమైజ్ చేయడం అనేది ఉంటుందని నేను అనుకోవడంలే. ఎందుకంటే ఏసీబీ కేసులు కూడా చాలా మటుకు కన్విక్షన్కు దారేం తీయడం లేదు, చాలా మటుకు అక్విటే అయిపోతుంటాయి. సో దట్ ఈస్ ది పిక్చర్. అంటే ఒక ఏసీబీ ఐ మీన్ మీ లెవెల్ ఆఫీసరే డీజీ లెవెల్ ఆఫీసర్కు ఏదో ఒక కేసులో ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇతను తెలుసండి, కేసు కాదు, మంచివాడు చూడండి అని అంటే ఆ పైన కేసు అది అతనికి మీద కేసు కాలేదు. ఇంకో తడవ కలిసినప్పుడు ఆ కృష్ణారావు గారు మీరు చెప్పింది అది తీసేశాను అంటే అతని అకౌంట్లో డబ్బులు పడ్డాయి, బట్ వాళ్ళు కావాలని మిస్యూస్గా చేశారు, అందుకని చేసేసాం, మీరు చెప్పారు కాబట్టి చేసాం, లేకపోతే రొటీన్లో అయితే డబ్బులు పడ్డాయి కదా ఇంకా వాడే డిఫెండ్ చేసుకుంటానికి కేసు కట్టేసి ఉండేవాళ్ళం అన్నాడు. సో వెరీ అది ఎందుకు జరగచ్చు అంటే ఒక కేసు కట్టకపోతే వాడిని సీనియర్ ఆఫీసర్ అనుమానించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కేసు కట్టలేదు అనుకోండి, కట్టకపోతే నువ్వు ఎందుకు కేసు కట్టలేదు, ఎందుకు ప్రాసెస్ ఇది చేయలేదు అని చెప్పని సీనియర్ ఆఫీసర్ ఆయన పైన ఎస్పీ ఉంటాడు, డిఏజీ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ సుపీరియర్ చేసేటువంటి వాళ్ళు ఇతన్ని అనుమానించే అవకాశం ఉంది. బట్ దట్ పాయింట్ ఈస్ డబ్బులు పట్టాయి కాబట్టి కేసు కాదు కదా, మోటివ్ ఉండాలి కదా, ఎందుకు చేశాడని వాడిని ఇరికించాలని చేసేది కూడా ఉండొచ్చు కదా. చాలా తక్కువ ఉండొచ్చు, బట్ వాడికి కూడా భయం ఉంటుంది ఇన్స్పెక్టర్కి, అరే నా పైన నన్ను సీనియర్ ఆఫీసర్ నన్ను రాంగ్ ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు కదా, వీడేదో కాంప్రమైజ్ అయిపోయి దీన్ని డ్రాప్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. సో అందుకని వాళ్ళు దే లీవ్ ఇట్ టు ది సీనియర్ ఆఫీసర్. చాలా తక్కువ ఉండొచ్చు, బట్ వాడికి కూడా భయం ఉంటుంది ఇన్స్పెక్టర్కి, అరే నా పైన నన్ను సీనియర్ ఆఫీసర్ నన్ను రాంగ్ ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు కదా, వీడేదో కాంప్రమైజ్ అయిపోయి దీన్ని డ్రాప్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. సో అందుకని వాళ్ళు దే లీవ్ ఇట్ టు ది సీనియర్ ఆఫీసర్. బట్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను, దానికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ థింగ్, బేస్డ్ అపాన్ ఏసీబీ కేసెస్ వచ్చిన వాటిని బట్టి ఒక స్టడీ చేసి సిస్టంలో ఈ ఇష్యూస్ ఉండబట్టి ఇక్కడ ఇట్లా కరప్షన్ ఉంది కాబట్టి రూల్స్లో ఈ మార్పు రావాలి, యాక్ట్లో ఈ మార్పు రావాలి అని చెప్పి ఏసీబీ నుంచి ఇట్లాంటి స్టడీ రిపోర్ట్స్ గవర్నమెంట్కి పోయిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అది ఎట్లేం లేదు, కానీ మీరు చెప్పినది ఎగ్జాక్ట్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో నేను ఐ వాజ్ అబౌట్ టు రైట్ ఎ బుక్. ఎందుకంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఇంటెలిజెన్స్కి రాకముందు 2004లో ఇంటెలిజెన్స్ రాకముందు రఫ్లీ అబౌట్ 8-9 months అక్కడ దానిలో ఉన్నా. అప్పుడు ఐ వాజ్ సీయింగ్ సో మెనీ లూప్ హోల్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎన్నెన్నో లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సరిగ్గా గవర్నమెంట్లో ఇన్ని 100 ways ఆఫ్ మేకింగ్ మనీ అని చెప్పి నేను టైటిల్ పెడతాను కూడా వేసుకొని చిన్న నోట్స్ కూడా తయారు చేసుకున్నా. నా సక్సెసర్కి ఎవరికో చెప్పాను, అయ్యా ఇట్లా ఇది ఉంది, ఒక బుక్ మంచి పుస్తకం రాయండి, ప్రజలందరికీ తెలియాలి ఇది అని చెప్పని. అంటే పబ్లిక్ అందరికీ చెప్పొచ్చు ఇది, చెప్పి ఇదిగో ఇన్ని పద్ధతులు ఉంటాయా, మీరు యూ బీ ది ఆడిటర్ అని. బట్ ఏసీబీలో అలాంటిది కాదు ఇది. ఎందుకంటే అది ఇక్కడ సిస్టంలో ఉండేటువంటివి ఇవన్నీ కూడా, ఏది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఫలానా సిస్టంలో ఉండేటువంటివి. ఇక్కడ ఏసీబీలో ఇండివిజువల్ లెవెల్లో వచ్చేటువంటిది, వాడు ఇండివిజువల్ లెవెల్లో డబ్బు చేసుకునేటువంటివి. కాబట్టి ఇక్కడ అలాంటిది ఇండివిజువల్ లెవెల్లో చేసుకున్నా కానీ సిస్టంలో లూప్ హోల్ను బట్టి చేసుకుంటాడు కదా. అంటే 2 రకాలే. మాకు డిఆర్ఓ వాడు ఉండేవాడు, నేను జస్ట్ సబ్ కలెక్టర్ విజయవాడగా జాయిన్ అయినప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ డిఆర్ఓ వాడు ఉండేవాడు, సీనియర్ మ్యాన్. భలే తమాషగా చెప్తూ ఉన్నాడు, కృష్ణారావు గారు 2 రకాల కరప్షన్స్ అండి, హష్ మనీ, పుష్ మనీ. అది పైకి పోవటానికి పుష్ చేయడానికి మనీ, హషప్ చేయడానికి మనీ. ఈ రెండిట్లో చేసుకునేవాడికి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే దాన్ని హెరాస్ మనీ చేస్తారో అప్పుడే ప్రాబ్లం వస్తుంది, అటు విక్టిమ్కు వీడికి కూడా అని చెప్తూ ఉండేవాడు. బట్ ఇక్కడ కూడా స్టడీ చేస్తే కొంత సిస్టంలో ఎటువంటి మార్పులు చేసుకోవటం అనే దాని మీద కొంత ఇవ్వచ్చు. బట్
పాయింట్ ఈజ్ ఏసీబీ అనగానే ఇదేదో యాంటీ ఎంప్లాయీ ఏజెన్సీ అన్న టైప్లో మొత్తం యాక్టివిటీ వెళ్ళిపోతున్నది. దాంతో వాడ 10 రూపాయల 20 రూపాయల 30 రూపాయల అది మోర్ ఇంపార్టెంట్ అవుతున్నది. కానీ వాడిని క్రిమినల్ కన్విక్షను ఆ 10, 20, 30 చేసుకోవడానికి సిస్టంలో ఏ విలువ పోల్స్ వాటిని ప్లగ్ చేయడానికి ఏం చేయొచ్చు అనే దాని మీద అసలు థింకింగ్ కూడా ఉండటం లేదు.